ఈ ఇందుకూరుపేట ప్రాజెక్టు అంగన్వాడీ గౌరవ అధ్యక్షుడిని అయితే ఈరోజు మరల అంగన్వాడీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు మనం అంగన్వాడీలు పోరాటం చేస్తే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి పెద్దలు అప్పటి శిబిరాలు లేకొచ్చి మేము అధికారం లేకొస్తే అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్స్ నెరవేరుస్తాం, అదేవిధంగా వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ అయినటువంటి జీతాలు పెంపుదల చేస్తాం, అట్లే వాళ్ళకి గ్రాడ్యుయేట్ అమలుకు ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో న్యాయమైన డిమాండ్స్ మేము పరిష్కరించేదానికి మా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి అధికారంలోకి వచ్చి సుమారు 19-20 నెలలు పూర్తవుతున్నా కూటమి పెద్దలు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కనీసం ఒక్క మాట ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలన్నా అంగన్వాడీలకు జీతాలు పెంపుదల చేయాలనే ఒక ఆలోచన ఉంటే ఈ పాటికే ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. కానీ ఇంతవరకే ఆ ప్రకటనకి ప్రభుత్వం సిద్ధపడ్డట్టు మాకు అనిపించడంలే సిఐటిగా. అయితే గత ప్రభుత్వంలో మనం చేసిన పోరాటానికి సంఘీభావం తెలిపినటువంటి కూటమి తెలుగుదేశం పెద్దలు ఈరోజు అంగన్వాడీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. చాలా బాధాకరంగా ఉంది. నిత్యావసర వస్తువులు కానీ బయట పరిస్థితులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతం 11,500 రూపాయలు, హెల్పర్కి అయితే 7,000 రూపాయలు. ఏ విధంగా కుటుంబాలను పోషించుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం వైపు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పి సిఐటి చెప్తా ఉంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంది. ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రం కంటే అంగన్వాడీల జీతాలు చాలా పెరుగున్నాయి. ఎందుకు మన రాష్ట్రంలో పెరగట్లేదని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీలకి అనేక రకాల పనులు ఈరోజు బిఎల్ఓ డ్యూటీలు వేస్తున్నారు, పెన్షన్ పంపిణీ చేస్తున్నారు, గ్రామంలో ఇంటి పనులు కట్టించేదానికి కూడా అంగన్వాడీ హెల్ప్ తీసుకొని ఆ వీధిలో వాళ్ళని తిప్పుతున్నారు. కానీ జీతాల విషయానికి వచ్చేసరికి కనీసం ఊసే లేదు. మీకు గతంలో ఇస్తున్నటువంటి 11,500 రూపాయలు ఇస్తాం, మీరు మాత్రం పని ప్రభుత్వానికి చాలా ఉపయోగకరంగా చేయాలనే పద్ధతుల్లో ఈ పెద్దలు చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు అంగన్వాడీలు పోరాటానికి 42 రోజులు చేస్తే ఈ ప్రభుత్వంలో మరలా మనం 50 రోజులు కాదు, 60 రోజులు కాదు, నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉండేదానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కలెక్టరేట్ ధర్నా కూడా పిలుపునిచ్చింది. 26, 27 తేదీల్లో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మార్చి 2 చలో విజయవాడ కూడా మనం సిఐటిగా పిలుపునిచ్చినాం. అంగన్వాడీలు కదం దక్కుపోతా ఉన్నారు. జీతాలు పెంచుకునేదానికి